హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీను సులేఖ ఆంధ్ర అబ్బాయి బెంగాల్ అమ్మాయి. ఈరోజు సాటర్డే కదా, మార్నింగే లెక్సి బేగా రెడీ అవ్వేసి పూజ అవన్నీ అయితే చేసేసుకున్నాను గైస్. ఈరోజు సాటర్డే కదా, ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్తాము మేము. ఇంకా నేను పూజ అవన్నీ చేసుకున్న వరకు మా అవి కూడా లెక్సి బాబుకి కూడా స్నానం అయితే చేయించేసారు. స్నానం చేసిన వరకు నా పూజ అయిపోయింది. ఇంకా జైకి అయితే వాళ్ళ డాడీ స్నానం చేయించేసారు కదా, ఇంకా నేను కూడా జైకి అయితే టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయితే చేస్తున్నాను. జై అంటున్నాడు, మమ్మ గోవింద టెంపుల్కి వెళ్తాం కదా, పంకిన్ తీసుకుని వెళ్ళేసి ఇద్దామమ్మా అనేసి. మా ఇంటి పక్కన ఒక పంకిన్ ప్లాంట్కి 4 పంకిన్ అయింది. సో అదే జై చెప్తున్నాడు, మమ్మ పంకిన్ గోవింద టెంపుల్కి ఇద్దామమ్మా అని. ఇంకా ఫైనల్లీ మా జై కూడా రెడీ అయితే అయిపోయాడు. జైకి హనుమాన్జీ బొట్టు పెడుతుంటే అంటున్నాడు, జై శ్రీరామ్ ఇచ్చారు ఈ బొట్టు అనేసి. మా హబీ అయితే ఇప్పుడు వరకు రెడీ అవ్వలేదు. సో అప్పటి వరకు కొన్ని ఇంట్లో పనులు ఉన్నాయి, సో అవన్నీ చేసేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్లోని వడ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా టైం నుంచి వడ చేయలేదు. సో గైస్, ఈరోజు నేను మీతోని ఇన్స్టెంట్ వడ రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను గైస్. ఇంకా మా జై ఈరోజు టెంపుల్లోని ఏం చేసాడు అనేసి జనాలు అంత ఆశ్చర్యంగా చూసారు. సో అందుకే మీరు వీడియోకి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో గైస్, ఇన్స్టెంట్ వడ కోసం నేను ఫస్ట్గా ఇడ్లీ బెటర్ అయితే తీసుకున్నాను. ఇంకా నేను బొంబాయి రవ్వ అయితే రోస్ట్ చేసుకుంటున్నాను వడ కోసము. ఇంకా ఇప్పుడు రోస్ట్ చేసుకున్నాను కదా బొంబాయి రవ్వ 1 కప్ వేసుకుంటున్నాను. ఇంకా 1 కప్ మైదా కూడా వేసుకుంటున్నాను గైస్. ఇలా చేసుకుంటే క్రిస్పీగా ఇంకా చాలా సాఫ్ట్గా వస్తుంది గైస్. ఇడ్లీ బెటర్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను సాల్ట్. బొంబాయి రవ్వ, మైదా, సాల్ట్ వేసుకున్న తర్వాత నేను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేస్తుంటే బెటర్ కొంచెం గట్టిగా అయింది, అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది కూడా వడ ఇలా చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువగా లాగదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గైస్. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ అయితే వదిలేయాలి. ఇంకా ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా హబీ కూడా రెడీ అయితే అయిపోయారు. ఇంకా టెంపుల్కి వెళ్దామనేసి అయితే బయటకు వచ్చేసాము. మాకు దారి అయితే అసలు బాగోలేదు. వర్షం పడిన వల్ల దారంతా పాడైపోయింది. సో బయటికి రావాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది బయటికి. ఫైనల్లీ మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరే సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ కూడా ఉంది. సో అందుకే అని మేము ఫస్ట్గా సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి వెళ్ళేసి పంకిన్ అయితే సుబ్రహ్మణ్యం స్వామి గుడిలో ఇచ్చేసి అప్పుడు అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామనేసి ఫస్ట్గా మేము సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. సుబ్రహ్మణ్యం స్వామి దర్శనం కూడా చేసేసుకున్నాము. ఇప్పుడు ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము దర్శనంకి. మార్నింగ్ బేగా వచ్చిన వల్ల రష్గా అయితే లేదు. 8:30 తర్వాత అయితే టెంపుల్ చాలా రష్గా ఉంటుంది. కానీ మేము మార్నింగ్ బేగా వచ్చేస్తాము టెంపుల్కి. మాకైతే దగ్గర కాబట్టి మేము ఎవ్రీ సాటర్డే అయితే వస్తాము. ఇంకా మేము ప్రదక్షిణం కూడా చేసాము, కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు లోన దేవుడికి దండం పెట్టుకుంటున్నాము. అక్కడే గోవింద నామాలు బొట్టు కూడా పెడతారు. మాకు ఇక్కడ టెంపుల్లో ఇలా బొట్టు పెడతారు కదా, ఇలా బొట్టు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం గైస్. రోజు టెంపుల్లోని జై గోవిందా గోవిందా అనడం వల్ల అక్కడ ఉన్న పంతులు గారు ఇంకా జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫైనల్గా ప్రసాదం తీసుకొని మేము ఇంటికి అయితే వచ్చేసాము. గైస్, ఇప్పుడు ఇన్స్టెంట్ వడ కోసము నేను ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. 1 ఆనియన్ తీసుకున్నాను.
సడన్గా ఎప్పుడైనా ఇంట్లోనే వడ చేసుకుని తినాలనిపిస్తే నేనైతే ఇలాగే చేస్తాను గైస్. ఇలా వడ అయితే చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. ఇప్పుడు నేను 1 గ్రీన్ చిల్లీ కట్ చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ స్పైసీగా కావాలంటే మీరు ఎక్స్ట్రా గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవచ్చు. మా జైకి పెడతాను కాబట్టి నేను 1 వేసాను. ఇంకా జింజర్, ½ ఇంచ్ జింజర్ కూడా చాప్ చేసి తీసుకుంటున్నాను గైస్. మీరు కూడా ఇంట్లోని ఇలాగే ఈజీగా ఇన్స్టెంట్ వడ అయితే చేసుకోవచ్చు గైస్. మీకు మా వ్లాగ్స్ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొంచెం కర్రీ లీవ్స్ కూడా చేసుకుంటున్నాను. ఇవన్నీ కట్ చేసేసుకున్నాం కదా, సో ఇవన్నీ నేను బెటర్లోని వేసుకుంటున్నాను. మీరు ఇలాగే బజ్జీ కూడా చేసుకోవచ్చు గైస్. 2 వడ అయినా బజ్జీ అయినా మీకు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా టేస్టీగా. ఇంకా ఈవినింగ్ స్నాక్స్లో కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. నేను అవన్నీ వేసుకున్నాను కదా, సో అందుకే అని బ్యాటర్కి బాగా కలుపుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని కలుపుకున్నప్పుడు బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది, సో అందుకే అని కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. కానీ బ్యాటర్ ఎక్కువ పలుసుగా కూడా ఉండకూడదు, సో అలా పలుసుగా ఉన్న వల్ల ఆయిల్ కూడా ఎక్కువగా లాగుతుంది. ఇంకా ఫైనల్గా బాగా అయితే కలిపేసుకున్నాను. ఇంకా ఫ్లేమ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేసుకున్నాను. స్టెయినర్ మీద నేను ఫస్ట్గా మీకు వడ వేసి చూపిస్తున్నాను. వేసుకున్న వల్ల కూడా వడ షేప్ అయితే చాలా బాగా వస్తుంది. రండి, వడ షేప్ ఎంత బాగా వచ్చింది, రౌండ్ రౌండ్గా. గైస్ మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు, చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా హ్యాండ్తో చేసేస్తాను. అయితే హ్యాండ్తో చేయడానికి ఫస్ట్గా నేను హ్యాండ్ మీద కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసుకున్నాను. సో ఇలా వాటర్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా మీరు ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంకా మీడియం ఫ్లేమ్లోని ఇలా ఫ్రై చేసుకుంటే వడ చాలా బాగా వస్తుంది. అసలు లోన పచ్చిగా కూడా ఉండదు, ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగా లాగదు గైస్. చాలా బాగా వస్తుంది క్రిస్పీగా. అలాగే ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకుంటే మన ఇన్స్టెంట్ వడ రెడీ. చాలా ఈజీగా చూసారా, చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు మా జై అయితే వాడు ప్లేట్ కూడా తెచ్చేసుకున్నాడు, మమ్మ నాకు వడ ఇచ్చి ఫస్ట్గా అనేసి. ఇంకా మిగిలిన వడలు కూడా నేను ఇలాగే ఈజీగా హ్యాండ్తోనే వేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుంది. మా జై అయితే ఈ వడకి డోనట్స్ అంటాడు. వాడికి ఎప్పుడైనా కావాలంటే నాకు ఇలాగే అడుగుతాడు, మమ్మ డోనట్స్ చేయి అనేసి. చూడండి ఎంత బాగా వచ్చింది వడ, అసలు ఆయిల్ కూడా లాగలేదు. ఇలా చేసుకుంటే మీకు ఆయిల్ కూడా ఎక్కువగా అవ్వదు, ఇంకా చాలా ఈజీగా కూడా అయిపోతుంది రెడీ వడ. సడన్గా ఇంట్లో గెస్ట్ వచ్చినప్పుడు కూడా మీరు చాలా ఈజీగా పకోడీ చేసినట్టుగా అంత ఈజీగా చేసేసుకోవచ్చు గైస్. ఈ వడ అయితే చూసారు కదా గైస్, మీరు కూడా నేను ఎంత ఈజీగా చేసేసుకున్నాను. అన్ని వడలు అయితే నాది కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు లాస్ట్లో కొంచెం పిండి మిగిలితే మా జై వచ్చేసి మమ్మ బజ్జీ వేయి అంటే మా జై కోసము చిన్న చిన్నగా బజ్జీలు అయితే వేసేస్తున్నాను. జైకి ఇలా బజ్జీ వేసి పెడితే చాలా ఇష్టం మా జైకి. చూడండి ఎంత బాగా వచ్చిందో బజ్జీలు కూడా. మీరు కూడా మీ కిడ్స్కి ఇలాగే ఇంత ఈజీగా చేసి పెట్టచ్చు. రోజు బ్రేక్ఫాస్ట్లో ఏం చేస్తున్నాను అనేసి చూడడానికి మా హబ్బీ వచ్చేసారు కిచెన్లోనే. ఫైనల్లీ మా బజ్జీ కూడా రెడీ అయిపోయింది గైజ్. ఇంకా ఈరోజు నేను వడ ఇంకా బజ్జీ 2 శనగపప్పు చట్నీ ఇంకా సాంబార్తోనైతే సర్వ్ చేసుకుంటున్నాను. మీకు మా వ్లాగ్స్ నచ్చినట్టుగా అయితే గైస్ ప్లీజ్ మా వ్లాగ్స్కి లైక్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా కోల్కతా స్టైల్ మంచి మంచి రెసిపీస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్ గైస్.